ప్రభునందు చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ, ప్రియులారా, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయాన్ని మనమంతా కలిసి ఆలోచిద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయాన్ని జాగ్రత్తగా కలిసి మనం నేర్చుకునే, ఆలోచించే ఆ ప్రయత్నం మనం చేద్దాం. అపోస్తల కార్యములు అనే ఈ గ్రంథం లేదా ఈ పుస్తకం క్రొత్త నిబంధనకు చాలా ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా అపోస్తల కార్యములకు ముందున్న 4 సువార్తలకు, అపోస్తల కార్యములు తరువాత ఉన్న పత్రికలకు, ఈ సువార్తలకు, ఈ పత్రికలకు అపోస్తల కార్యములు ఒక బ్రిడ్జ్ లాంటిది, వంతెన లాంటిది అని చాలాసార్లు చెప్తూ ఉంటాను. అపోస్తల కార్యములో గ్రంథం మనకు అర్థమైతే తప్ప ఆ తర్వాత ఉన్న పత్రికలు మనం అర్థం చేసుకోలేము. అందుకే తప్పనిసరిగా ఈ పుస్తకంపై సరి అయినటువంటి అవగాహన, ఆలోచన అనేది ప్రతి క్రైస్తవుడికి అవసరము అని మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే మొదటి అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయంలోని వెనకెళ్ళండి అమ్మ, ఎందుకు వెనకెళ్ళి కూర్చోండి. ఒక్కొక్క అధ్యాయము, ఆ అధ్యాయంలోని ఒక్కొక్క వచనాన్ని గురించి వివరించటం అనేది ఇప్పటికీ జరిగింది. ఇవన్నీ కూడా ఛానల్లో, బైబిల్ వరల్డ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఈరోజు 18వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు. 18వ అధ్యాయం అనగానే ఇది పౌలు గారి 2వ సువార్త ప్రయాణం. మర్చిపోకూడదు. పౌలు గారు 4 సువార్త ప్రయాణాలు చేసినట్లు ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. అందులో ప్రధానంగా 3 ప్రయాణాలు ముఖ్యంగా మనం చదువుకుంటాం. 4వది ఆయన రోమాకు చేసినటువంటి చివరి ప్రయాణం. ఈ 2వ ప్రయాణంలో పౌలు గారు ముందుగా ఆసియా ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటాడు. పరిశుద్ధాత్మ ఆటంకపరచటం, అక్కడ నుంచి సిరియా ప్రాంతాల గుండా అయినా పృగియా, గలతీయ ప్రాంతాల వైపుకు ప్రయాణమై బితునియ వైపుకు వెళ్దాము అనుకుంటాడు. అక్కడ మరలా పరిశుద్ధాత్ముడు ఆయన ఆటంకపరిచాడు. సరే, ఏం జరుగుతుందోనని త్రోయలో కనిపెడుతున్న సమయంలో ఒక దర్శనం వచ్చింది పౌలు గారికి. ఆ దర్శనంలో మాసిదోనియాకు వెళ్ళాలి అని దేవుడు చూపించాడు. ఆ మాసిదోనియాలో మొదటగా ఫిలిప్పుకి వెళ్ళాడు. ఫిలిప్పిలో సంఘం ఏర్పాటైంది. అక్కడే ఆయన చెరసాలలో వేయబడతాడు. అక్కడి నుంచి విడిపించబడి తెస్సలోనికకు వస్తాడు. తెస్సలోనికలో కూడా పౌలు గారికి చాలా వ్యతిరేకత, తిరుగుబాటు. అక్కడి నుంచి మరలా పౌలు గారు, సీల, తిమోతి కలిసి బెరయకు వచ్చారు. బెరయలో కూడా ఇదే వ్యతిరేకత రావడంతో అక్కడి నుంచి అక్కడున్న సహోదరులు పౌలును మాత్రం ఏథెన్స్కు పంపించేశారు. పౌలు గారే కోరి సీలను, తిమోతిని మీరు తెస్సలోనికలో ఉండిపోండి, ఎందుకంటే అక్కడి నుంచి మనం సడన్గా, ఆకస్మికంగా అక్కడి నుంచి మనం వారిని వదిలేసి వచ్చాము. సంఘాన్ని, ఇప్పుడే పుట్టిన సంఘం కదా, ఇప్పుడే ప్రారంభమైన సంఘం, వాళ్ళు చెదిరిపోతారేమో, కనుక వారిని మీరు వాక్యంతో బలపరచాలి, వారిని వాక్యంలో నిలబెట్టాలి, కనుక మీరు ఇక్కడ ఉండిపోండి, నేను ఏథెన్స్కి వెళ్తున్నాను, మీరు త్వరగా కొద్ది రోజుల తర్వాత మీరు త్వరగా అక్కడ పని ముగించుకొని మళ్ళీ తిరిగి ఏథెన్స్కి వచ్చి నన్ను కలుసుకోండి
అని పౌలు గారు వారికి చెప్పగా ఆహ్, వారక్కడే ఉండిపోయారు. పౌలు ఏథెన్స్‌కొచ్చాడు. ఏథెన్స్‌లో పౌలు గారు అంతా కూడా అన్యులు ఎక్కువగా ఉన్నారు అక్కడ. సరే అక్కడ కూడా పౌలు గారు చాలా ధైర్యంగా వాక్యం చెప్తాడు. అంతా విగ్రహారాధనతో కూడుకున్నటువంటి పట్టణం అదంతా కూడా. అక్కడ అన్ని దేవతలకు సంబంధించిన విగ్రహాలు, బలిపీఠాలు చాలా కనబడతాయి. ఒకానొక బలిపీఠం పైన తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉండటం. అక్కడున్న వాళ్ళంతా కూడా నువ్వేదో పునరుత్థానం అనేది కొత్త విషయం చెప్తున్నావు. నువ్వు చెప్పే కొత్తదేదైతే ఉందో మాకొక సభ జరుగుతుంటది ఎప్పుడు కూడా. ఆ కొండపైన అరియోపగు అనేటువంటి ఆ సభ అది. నువ్వక్కడికొచ్చి నువ్వు చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో అక్కడ చెప్దువురా అని అనగానే పౌలు గారు ధైర్యంగా ఒక్కడిగా వెళ్ళాడు ఒంటరిగా. ఆ పట్టణంలో ప్రముఖులైన వారు, జ్ఞానులైన వారు, పట్టణ పెద్దలైన వారందరూ కూడా వచ్చి కూర్చున్నారు. వారి మధ్య పౌలు గారు చాలా చక్కగా మీకు చాలా మీకు భక్తిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయినా నేనేం చెప్తాను, ఏదో కొత్త సంగతి చెప్తాను అని మీరు అంటున్నారు గదా! నిజమే. నేను చూస్తున్నాను. ఒకటి నాకు కనిపించింది. తెలియబడిన దేవునికి కూడా మీరు కట్టారు గదా బలిపీఠం. ఆయనెవరో ఏంటో నేను చెప్తాను అని అక్కడి నుంచి ఇక పౌలు గారు చక్కగా ప్రకృతిని చూపించి దేవుడంటే ఏంటో, ఎలా ఉంటాడో ఆ విషయాలన్నీ మాట్లాడుతూ చివరికి యేసుక్రీస్తు గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, తీర్పు గురించి చెప్పడంతో కొంతమంది నవ్వుకున్నారు పౌలు గారు చెప్పిన దాన్ని. కొంతమంది స్వీకరించారు. ఇక పౌలు గారు ఆ ఏథెన్స్ పట్టణాన్ని కూడా ఆయన వదిలేశాడు. ఇవన్నీ కూడా 17వ అధ్యాయంలో ఉన్న సంగతులు. వివరంగా ఆ అధ్యాయానికి సంబంధించిన వీడియో ఉంటది. అందులో ఉంటే కనబడతాయి. అక్కడి నుంచి ఇప్పుడు పౌలు గారు రెండో ప్రయాణంలోనే ఇప్పుడు ఏథెన్స్ నుంచి కొరింథీకొచ్చాడు. అది విషయం. అంటే ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ముందు 17 ఏం జరిగిందో అనే దాని మీద కొంత అవగాహన ఉంటే 18 అర్థమవుతదన్న ఉద్దేశ్యంతో ఇదంతా చెప్పాను మీకు. ఇప్పుడు మనం 18వ అధ్యాయానికి వెళ్ళిపోదాం త్వరగా. 18వ అధ్యాయంలో అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయినటువంటి ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. కొరింథీకి వచ్చాడు. ఈ కొరింథు అనేటువంటి పట్టణం ఇది అకయ అనేటువంటి ప్రాంతంలో ఇదొక ప్రధానమైనటువంటి పట్టణం. అకయ అంటే అకయ అనేది ఏంటంటే ఒక దేశం అనుకోండి. ఆ దేశంలో కొరింథీ అనేది ఒక ముఖ్యమైన పట్టణం. ఓకేనా? ఈ కొరింథీ పట్టణానికి ఉన్న ప్రాముఖ్యతలు ఏంటంటే, ఈ కొరింథీలో ఒక యాఫ్రోడైటిస్ అని ఒక దేవత, యాఫ్రోడైట్ అంటారు. సరే, కొండపైన గుడి ఉంటుంది. అక్కడ సుమారు 1000 మంది స్త్రీలు ఆ కొండపైన ఉంటుంటారు. వారంతా కూడా ఏంటంటే అక్కడ ఆ పట్టణం అంతా కూడా వ్యభిచారం అనేది ఆ పట్టణంలో చాలా ఎక్కువగా ఉంటుంటది. ఒకప్పుడు మన దేశంలో కూడా మీరు చూస్తే జోగిని, దేవదాసి వ్యవస్థ అనేవి ఉండేవి చాలా ఎక్కువగా. అంటే అవేంటంటే వాటి ఉద్దేశ్యం ఏంటంటే కొంతమంది స్త్రీలను దేవుడికిచ్చి పెళ్లి చేసేస్తారు. ఇక ఆ స్త్రీలను ఆ ఊరిలో ఎవరైనా కానీ వారు అనుభవించవచ్చు అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి అణిచివేత. ఇది ఒక రకమైనటువంటి వివక్షత. కొన్ని వర్గాల వారి మాత్రం అలా చేస్తుంటారు. ఇది ఏదో ఒక పవిత్రమైన కార్యంలాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ అది పచ్చి వ్యభిచారంతో కూడుకున్నటువంటి సంగతి. నిజంగా బైబిలు గొప్పతనాన్ని మనం చూస్తుంటే అది వారు పవిత్రమైనదిగా భావిస్తున్నారు. అది చాలా అపవిత్రమని చెప్పినటువంటి పుస్తకం బైబిల్ మాత్రమే. మీరు బైబిల్‌లో వ్యభిచారం విషయంలో దేవుడు ఎంత ఖండితంగా చెప్తాడు. ఇచ్చిన 10 ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదు అని చాలా కఠినంగా, చాలా ఖండితంగా మాట్లాడతాడు. వ్యభిచారం అనే దాన్ని దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు ఆయన. కానీ కొరింథీ పట్టణంలో
ఆ పట్టణస్థులు కొలిచే ఒక దేవత, ఆ దేవత పేరు, ఆ దేవుడు పేరు, ఆ దేవత పేరు పైన వ్యభిచారం అనేది లీగల్, అది తప్పు కాదు. అదొక పవిత్రమైనదిగా భావించేవాళ్ళు వాళ్ళు. అందుకే ఆ పట్టణం అంతా కూడా వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలతో నిండుకున్న పట్టణం ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, అక్కడ ఆ పట్టణంలో ఈ ఏమంటారంటే ఇత్తడి, బ్రాస్ అంటాం కదా మనం ఇంగ్లీష్‌లో. ఇత్తడి అనేది ఎక్కువగా దొరికేటువంటి పట్టణం అక్కడ అది. కొరింథీ అనేది ఇత్తడి చాలా ఎక్కువగా దొరుకుతుంది. వ్యభిచారం అనేది అక్కడ చాలా ఫేమస్‌గా అంటే ఎక్కువగా జరుగుతుంది ఆ పట్టణంలో. మూడోదొచ్చేసి ఏంటంటే, అక్కడ పోర్ట్ ఉంది. అంటే పోర్ట్ అంటే ఏమంటారు? ఓడరేవు కదా! ఓడరేవు ఉన్నటువంటి పట్టణం అది. షిప్పులన్నీ అక్కడ, అంటే షిప్పులున్నాయి, ఓడరేవు ఉందంటే దేశానికి, దేశాలకు మధ్య కనెక్షన్స్ అనమాట. ఈ రోజుల్లో ఎయిర్‌పోర్ట్స్ అంటాం కదా! విమానాలు. దేశ దేశం నుంచి దేశానికి నడిచేటువంటి విమానాలు. ఆ రోజుల్లో విమానాలు లేనప్పుడు ఎక్కువగా అంతా కూడా మనుషులు ప్రయాణం చేయాలి అన్నా, లేదంటే వస్తువులు ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నా, ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా, ఈ వాణిజ్య సంబంధమైన వ్యాపారాలన్నీ కూడా ఎలా జరిగేవనంటే ఈ షిప్పుల ద్వారా జరిగేవి. కనుక కొరింథీలో కొరింథీ పట్టణం అనేది అది ఓడరేవు ఉన్న పట్టణం కావటం వలన అక్కడ విపరీతమైనటువంటి బిజినెస్, వ్యాపారం అనేది బాగా జరుగుతూ ఉండేది. అదే సమయంలో క్రీడలకు, అంటే ఆటలకు కూడా చాలా ఫేమస్ అది. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినప్పుడు నేను పరిగెత్తుచున్నాను అని ఒక పదాన్ని ఉపయోగిస్తుంటాడు. కొరింథీ మొదటి పత్రికలో 9లో నేను గురి లేకుండగా నేను పరిగెత్తుటలేదు అని మాట్లాడుతుంటాడు. అంటే అక్కడ ఎందుకు అంటే అక్కడ ఈ పరుగు పందాలు అనేవి, ఆటలు అనేవి వాళ్ళకు బాగా అలవాటైనటువంటి విషయం కాబట్టి, వాళ్ళకి తెలిసినటువంటి ఆ విషయాన్ని గురించి మాట్లాడుతుంటాడు. ఇదిగో నేను బాగుగా పరిగెత్తుచున్నాను. పరిగెత్తే ప్రతివాడు, పరుగు పందెంలో పరిగెత్తే ప్రతివాడు బహుమానం కోసం పరిగెత్తుతుంటాడు కదా! నేను కూడా ఎందుకు పరిగెత్తుతున్నాను అనంటే, బహుమానం కూడా, ఆ బహుమానం కావాలని పరిగెత్తుతున్నాను. నాకు కూడా ఒక గురి ఉంది. ఆ గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను అని పౌలు గారు కొరింథీయులకు మాట్లాడుతుంటాడు 9వ అధ్యాయంలో మొదటి పత్రికలో మాట్లాడుతున్నప్పుడు. అంటే అక్కడేంటంటే కొరింథీ పట్టణం అనేది ఆటలకు ఫేమస్. అలానే ఇత్తడి బాగా దొరుకుతుంది. 3 ఓడరేవు ఉండటం వల్ల వాణిజ్య వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకు మించి జరుగుతున్నటువంటి మరొక భయంకరమైన ఆచారం ఏంటంటే వ్యభిచారం. ఇవన్నీ ఆ పట్టణంలో ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక పట్టణము గురించి, లేదా ఒక పత్రిక మనం చదువుతున్నాము, లేదా ఒక పట్టణం పేరు మనకు ఇక్కడ ప్రస్తావించబడింది అని అంటే, ఆ పట్టణం గురించినటువంటి చరిత్ర కూడా కొంత మనకు అవగాహన ఉంటే బైబిల్ మనం ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకొని, పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తుంటాడు కదా, 2 పత్రికలు రాశాడు కదా. అందులో మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు ఒకసారి చూడగలిగితే 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని సౌండ్ చూడండి, హమ్మింగ్ వస్తుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకుడి. చెప్తున్నాడు చూడండి అక్కడ కఠినంగా. ఇదిగో జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. ఈ విషయాలు ఎందుకు చెప్పాడు వాళ్ళకు? ఇప్పుడు మీరు 9-10 వచనాలు చదువుకున్నారు. ఆల్మోస్ట్ సమాజంలో ఉన్న అన్నీ మాట్లాడేశాడు ఆయన. మనుషులు చేసే పాపాలన్నీ మాట్లాడుతున్నాడు అక్కడ కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు వాళ్ళకంటే, ఇప్పుడు చూడండి 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఆ మాట చూసారు ఎంత బాగుందో. మీలో కొంతమంది
అలాంటి వారై ఉన్నారు. ఎలాంటి వారు అన్నమాట? జారులుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు గతంలో. మీరు దొంగలుగా ఉన్నారు, పురుష సంయోగులుగా ఉన్నారు, లోబులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా చూసారా? ఇవన్నీ మీరు కొందరు అట్టివారై ఉంటిరి. కొందరు గతంలో అలాంటి వారంట కొరింథియన్స్. ఇప్పుడు అలాంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? మారిపోయారు. అంటే నిజంగా క్రిస్టియానిటీ ఎంత గొప్పది కదండి! ఎవరండి క్రిస్టియానిటీ గురించి తప్పుగా మాట్లాడేది? చాలా బాధేస్తుంటది, కోపం వచ్చేస్తుంటది. మనం ఏం చేస్తున్నామండి సమాజాన్ని చెప్పండి? పాడు చేస్తున్నామా? బాగు చేస్తున్నాం కదా! హ్మ్. ఇప్పుడు మీకు దగ్గరగా ఉన్న ఆ స్టువర్ట్‌పురం మీకు తెలియనిదేం కాదు కదా! ఎంత ఫేమస్? దేనికి? దొంగతనాలకు, దొంగలకు. అదే స్టువర్ట్‌పురం చివరికి ఏమైపోయిందని మళ్ళీ న్యూస్‌లో మనం చదువుకున్నాము అనంటే, అది సువార్తపురం అయిపోయింది. దొంగలు దొరలైపోయారు ఇప్పుడు. కదా! ఒకప్పుడు దోచుకునేవారు, భయపెట్టేవారు. కానీ ఈరోజు ప్రభువుని నమ్ముకొని, ఒకప్పుడు ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ నిండా జనాలు, కేసులు, గొడవలు. కానీ ఇప్పుడు కేసులు లేక పోలీస్ స్టేషన్‌లో ఖాళీ. కారణం ఎప్పుడైతే వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారో, ఎప్పుడైతే ప్రభువును వాళ్ళు అంగీకరించారో మారిపోయారు. అంటే ఏ ప్రభుత్వాలు చెయ్యలేనిది, ఏ చట్టాలు చెయ్యలేనిది కేవలం ఒక్క క్రైస్తవుడు లేదా సువార్థికుడు చేయగలిగింది ఏంటంటే, ఎలాంటి వారినైనా మంచి మనుషులుగా మార్చగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఒక్క సువార్తకుంది, వాక్యానికుంది, బైబిల్‌కుంది. అదే ఒకప్పుడు పౌలు కొరింథీకెళ్ళి చేసింది. మనం మతం కాదు, వారి యొక్క మనస్సులను మారుస్తున్నాం, జీవితాలను మారుస్తున్నాం మనం. ఎందుకో మరి సహించుకోలేకపోతున్నారు కదా! ఆ రోజు, ఈ రోజు ఎప్పటికీ. అంతే కదండీ! సమాజంలో మంచి చెప్పేవాడికి కష్టాలు, మంచిగా బ్రతికేవాడికే కష్టాలు. మీరెక్కడికెళ్ళి చూడండి. అప్పుడప్పుడు "ఒరేయ్! ఇంత మంచితనం పనికిరాదురా" అంటుంటారు చూసారా? అంటే అర్థం ఏంటి? అంటే మంచిగా బ్రతికితే ఈ సమాజం ఓర్వలేదు, సహించలేదు. యేసుప్రభుని చంపేశారు, స్టెఫెన్‌ని చంపేశారు, యాకోబుని చంపేశారు, అపోస్తలుని చంపేశారు. ఎవరిని వీళ్ళంతా తీవ్రవాదులా? చెప్పండి. వీళ్ళంతా ఉగ్రవాదులా? కాదు కదా! అంటే సమాజ మేలు కోరుకునే, సమాజ శ్రేయస్సు కోరుకునే ఏ ఒక్కరిని కూడా ఈ సమాజం బ్రతకనివ్వదు అని మనకు చాలా బాగా అర్థమవుతుంది చరిత్రను బట్టి. అలానే మనల్నేదో ఉంచుతారు, మనల్నేదో కలకాలం బ్రతకనిస్తారనేం కాదు. అయినా మనం ఎందుకు ఇందులోకొచ్చాము అనంటే, ఈ బ్రతుకు కాదు, ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకుందన్నది నిజం గాబట్టి, ఈ బ్రతుకు ఏమైపోయినా పర్వాలేదు, ఎలా ముగిసిపోయినా పర్వాలేదు కానీ, మరొక జీవితం బాగుండాలని ఆశపడి ఇందులోకొచ్చిన వాళ్ళం మనమంతా కూడా. సరే. మరలా మనం 18వ అధ్యాయంకొచ్చేద్దాంలెండి. అయిపోవాలి గదా! 18వ అధ్యాయం. ఎన్నో వచనం చదువుతున్నాం? మొదటి వచనం దగ్గరనే ఆగిపోయామా? మొదటి వచనంలో కొరింథీ గురించి వచ్చేసరికి ఇంత మాట్లాడుకోవాల్సొచ్చింది. రైట్. ఎన్నో వచనంలో కొరింథీకొచ్చారు. ఇప్పుడు పౌలు గారు ఏథెన్స్ నుంచి ఎక్కడికొచ్చాడట? కొరింథీకొచ్చాడు. వచ్చినప్పుడు పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుడు అతని భార్య ప్రిస్కిల్లాను కనుగొని, ఇక్కడ మళ్ళీ అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీరు ఎక్కడి నుంచి వచ్చారట కింద చెప్తున్నాడు చూడండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. ఆ రోజు క్లౌదియా చక్రవర్తి అధికారంలో ఉన్నాడు. రోమాలో ఉన్నటువంటి యూదులు ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని రోమా, ఆయన ఉండేది ఊరు, ఆయన ఉండే పట్టణం కూడా అదే కదా, హెడ్ క్వార్టర్ కదా. ఆ రోజు రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏంటంటే రోమా. చక్రవర్తి అక్కడే ఉన్నాడు. ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. ఈ పట్టణంలో యూదులైన వాడు ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు, అందరూ కూడా ఈ పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసాడు. అప్పుడు ఈ అకుల ప్రిస్కిల్లాలు, అకుల యూదుడు, మరి ప్రిస్కిల్లా గురించి అయితే మనం చెప్పబడలేదు. ఆమె యూదురాలా, అన్యురాలా అనేది అయితే మనకైతే ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఎందుకంటే అలాంటి జంటలు కూడా ఉంటాయి. ఉదాహరణకు తిమోతి గురించి చదువుతున్నప్పుడు తిమోతి తల్లిగారు మాత్రం యూదురాలట, తండ్రి గ్రీసు దేశస్థుడని మనం చదువుకుంటాం. ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అకుల్లా యూదుడని స్పెసిఫిక్గా చెప్పాడు. మరి ప్రిస్కిల్లా గురించి అయితే మనకి ఇక్కడ ఏమీ చెప్పలేదు. సరే, మొత్తానికి ఇప్పుడు
యూదులు అన్నప్పుడు మరి ఇంకా ఆయన భర్తే కనుక ఆయన యూదుడు కాబట్టి ఖచ్చితంగా ఖాళీ చేయాలని కనుక వచ్చేసారు వీళ్ళు ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారనమాట? ఇటలీ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కొరింథీకి వచ్చారు. రైట్. కొరింథీకి వచ్చారు. వృత్తికి వారు డేరాలు కుట్టువారు. ఇంకొకటి ఏంటంటే వీరిద్దరి గురించి చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా ఒక గంట, గంటన్నర మాట్లాడుకోవచ్చు వీళ్ళిద్దరి గురించి. అయినా 1, 2 మాటలమే చెప్తాను. వీరిద్దరూ కూడా ఇక్కడ అకుల, ప్రిస్కిల్లాలు అని మాట్లాడతాడు. ఇంకా ముందుకెళ్ళిపోయేటప్పటికి ఏమంటాడు అంటే అసలు అకుల్లాని పక్కన పెట్టి ప్రిస్కిల్లా పేరే ముందు చెప్తుంటాడు పౌలు గారు. అంటే ఆవిడ పేరు ముందు పెట్టడంలో పౌలు గారి ఇంటెన్షన్ ఏంటంటే మరి ఆవిడ ఒకవేళ గ్రీసు దేశస్తురాలై ఉండటం, ఆమెకు ఒక మంచి నేమ్ ఉండటం, బహుశా అందును బట్టి ఏమైనా పౌలు గారుకు అక్కడ పరిస్థితులు తనకు అనుకూలంగా మలుచుకోవటానికి ఆ మాట అన్నాడు ఏంటో మనకి తెలియదు. కానీ వీరిద్దరు కూడా పౌలు గారికి ఒక మంచి సపోర్టర్స్, పౌలు గారికి మంచి సహకారులుగా కనబడతారు సేవ విషయంలో. ఎంతవరకు వెళ్ళారు అని అంటే పౌలు గారి విషయంలో రోమపత్రిక చదువుతున్నప్పుడు పౌలు గారు స్వయంగా చెప్తాడు. అక్కడ 16వ అధ్యాయంలో పౌలు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పనివారు అనేటువంటి పదం వీళ్ళిద్దరి కోసం ఉపయోగించాడు. నా జత పనివారైన ప్రిస్కిల్లకును, అకుల ప్రిస్కిల్ల కాదు. ఇక్కడ ముందు ఎవరి పేరు చెప్తున్నాడు ఈయన? అక్కడనేమో మనం అపోస్తకాన్ని చదువుతున్నప్పుడు లూకా గారేమో ముందు ఎవరి పేరు పెట్టాడు? అకుల భర్త పేరు ముందు పెట్టాడు. ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు ఇక్కడ స్వయంగా. ఇది రోమపత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి అన్న పదం చూడండి. అంటే వారి ప్రాణాల కంటే వాళ్ళు పౌలు గారి ప్రాణమే ఎక్కువ అనుకున్నారట. ఎంత మంచి విషయం కదండి అది. వారిద్దరూ వారి ప్రాణం కంటే కూడా పౌలు గారి ప్రాణమే చాలా ముఖ్యం మాకు. మా ఆరోగ్యం కంటే పౌలు గారి ఆరోగ్యం మాకు ముఖ్యం. మేము బ్రతుకుండటం కంటే పౌలు గారు బ్రతుకుండటమే మాకు కావాలి. ఇలా ఎవరు అనుకుంటారు చెప్పండి? అసలు ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. అంటే పౌలు గారు విషయంలో వాళ్ళు ఎంత కేరింగ్, అది పౌలు గారి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారు అని అంటే, పౌలు గారు ఒకవేళ చావలసిన పరిస్థితి వస్తే అవసరమైతే ఆయనకంటే ముందు మేము చచ్చిపోతాం, ఆయన మాత్రం బ్రతకాలి. ఎందుకంటే ఆయన బ్రతుకుంటే చాలా మందికి ఆయన సువార్త చెప్తాడు. ఆయన బ్రతుకుంటే అనేక మందికి క్రీస్తును పరిచయం చేస్తాడు. ఆయన బ్రతుకుంటే అనేక మందిని క్రీస్తులు నిలబెడతాడు. కాబట్టి ఆయనను నిలబెట్టడానికి, ఆయనను బ్రతికించుకోవడానికి అవసరమైతే మేము చచ్చిపోయినా పర్వాలేదని అన్నంత సపోర్ట్, అన్నంత సహకారం ఈ ప్రిస్కిల్ల, అకుల వీరిద్దరూ ఇచ్చారు అని పౌలు గారు స్వయంగా ఒప్పుకుంటున్నారు. నిజంగా ఆ 16వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు ఎవరెవరు ఆయనకి ఏమి సహాయం చేశారో ఆ విషయాలే మాట్లాడుతుంటాడు. అందులో వీళ్ళిద్దరి గురించి స్పెసిఫిక్గా మాట్లాడతాడు. చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు. సరే, వాళ్ళ గురించి ఇంకా చాలు, మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. 18వ అధ్యాయం అపోస్తల కార్యములు 18వ అధ్యాయానికి వచ్చేద్దాం. అపోస్తల కార్యం 18లో వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి అన్నాడు. పౌలు గారు కూడా అదే వృత్తి అన్నాడు. అసలు యాక్చువల్గా పౌలు గారు అదే వృత్తి అని అంటే పౌలు గారు ఏ పట్టణానికి చెందినవాడు అని అంటే ఆయన తార్సులో పుట్టినవాడు. ఆయన కిలికియాలోని తార్సులో పుట్టాడు. తార్సులో పుట్టినటువంటి పౌలు గారు ఆయన బాల్యంలోనో లేదా యవనంలోనే ఆయన బైబిల్తో పాటు ధర్మశాస్త్రంతో పాటు ఆయన ఒక వృత్తి, చేతి వృత్తిని కూడా నేర్చుకున్నాడు. ఎందుకు చేతి వృత్తిని కూడా నేర్చుకున్నాడు అని అంటే, ఆ రోజుల్లో యూదుల్లో ఒక సామెత ఉండేది. ఏ తండ్రి అయినా కానీ తన కడుపున పుట్టినటువంటి పిల్లలకు ఏదైనా ఒక పని నేర్పించకపోతే ఆ పిల్లలను దొంగగా మార్చినట్టు అని ఒక సామెతగా మాట్లాడుకునేవాళ్ళు. మీకు అర్థమైందని చెప్పింది? అంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి కడుపున పుట్టిన పిల్లలకు ఏదో ఒక పని వాళ్ళు ఖచ్చితంగా నేర్పించాలి. యూదులలో ఉన్నటువంటి అలవాటు అండి అది. ఎందుకు అంటే వాడు అందులో ముఖ్యంగా పౌలు ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నాడు, సేవ చేయాలనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నప్పుడు, సేవ చేయాలనుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. అవసరమైతే కొన్ని సందర్భాలలో నీ చేతులతో నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకొని నువ్వు సేవకు వెళ్ళాలి. అటువంటప్పుడు మరి నీకు ఏదో ఒక పని తెలిసి ఉండాలి కదా, ఏదో ఒక పనిలో నీకు అనుభవం ఉండాలి కదా. అందుకు పౌలు ఆ తార్సు పట్టణంలో తన కుటుంబం
వారు నేర్పించినటువంటి ఆ రోజు నేర్చుకున్నటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో డేరాలు కుట్టడం, దానిని ఆయన ఇప్పుడు కూడా అది ఇప్పుడు అవసరం వచ్చింది. అందరూ ఇప్పుడు యేసుప్రభు కూడా మీరు చూడండి, ఆయన ఏం పని చేసేవాడు? వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. వడ్రంగి కుటుంబంలో పుట్టి 30 ఏళ్ల వరకు ఏం చేసేవాడు అంటే ఆయన కార్పెంటర్ వర్క్ చేశాడు. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, ఆంద్రేయ ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళంతా చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళేమో వృత్తికి జాలరులుగా ఉన్నారు. యేసుప్రభు ఏమో వృత్తికి కార్పెంటర్ పని చేస్తున్నాడు. పౌలు గారేమో వృత్తికి ఏం చేస్తున్నాడు? డేరలు కొడుతున్నారు. మనం మాత్రం ఏమీ నేర్చుకోం, సోమలుగానే ఉండిపోతాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతుంటాం. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళపైన ఆధారపడి మనం బతకూడదు. ఎదుటి వారి మీద ఎందుకు ఆధారపడాలి? ఏం దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదా? మనకు అవయవాలను ఇవ్వలేదా? దేవుడు మనకు ఏమంటారు, తెలివిని ఇవ్వలేదా? జ్ఞానాన్ని ఇవ్వలేదా? మనం కష్టపడలేవా? మనం నేర్చుకోలేవా? మనం చేయలేమా? ఇది ఉండాలి. పౌలు గారు ఎప్పుడో నేర్చుకున్నారు, అది ఈరోజు ఆయనకు ఉపయోగపడుతుంది. సరిగ్గా వీళ్ళు కూడా డేరాలు కుట్టేవారు, పౌలు గారు కూడా అదే వృత్తి గలవాడు గనక చక్కగా వాళ్ళిద్దరూ కూడా కలిసి, వారితో కలిసి పౌలు గారు ఏం చేస్తున్నారట? పని చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులు సమాజం శనివారం కదా, ఇప్పుడు ఆదివారం వచ్చింది, ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఏం చేసేవాడంటే 6 రోజులు కూడా డేరాలు కుట్టుకునేవాడు. బాగా వినండి, రోజు చేసే అవకాశం ఏమి లేదు. ఆయన సమాజ మందిరానికి వెళ్ళాలంటే వాళ్ళు రోజు ఏం కూడుకోరు కదా. వాళ్ళు ఎప్పుడు మాత్రం కూడుకుంటారు? వాళ్ళు శనివారం కూడుకుంటారు వాళ్ళు. మరి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఏం చేయాలి? ఆదివారం శుక్రవారం వరకు పదండి డేరాలు కుట్టుకుందాం, పదండి. కుట్టుకున్నావా? అమ్ముకుందాం పదండి. రైట్ వచ్చాయా? పదండి, ఇంకా విశ్రాంతి దినం వచ్చేసింది కదా, వెళ్ళిపోతాం పద సమాజ మందిరంలోనికి అని అలా ప్లాన్ చేసుకున్నారు. ఇది పౌలు గారి సువార్త చేసిన విధానం అది. ఓకేనా? అది మొదటి 4 వచనాలు. నెక్స్ట్ చూద్దాం 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, ఎక్కడ సీల తిమోతి ఎక్కడ ఆగిపోయారు అని చెప్పాను మీకు, ప్రారంభంలో చెప్పాను కదా. పౌలు గారిని బెరయ నుంచి ఏథెన్స్ పంపుతున్నప్పుడు పౌలు గారి ద్వారా ఆజ్ఞ పొంది వాళ్ళు అక్కడ నిలిచిపోయారు. తెస్సలోనికలో మాసిదోనియాలో నిలిచిపోయారు కదా. యాక్చువల్గా ఏథెన్స్లో కలుసుకోవాలనుకున్నారు, కానీ ఏథెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు రాలేదు. ఇప్పుడు డైరెక్ట్గా పౌలు గారు కొరింథీకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మాసిదోనియా నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? వాళ్ళు కొరింథీకి వచ్చేసారు. మీరు తెస్సలోనిక మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక ఇదే విషయాన్ని అక్కడ చెప్తుంటాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకున్న వలన అతన్ని పంపితిని. ఎవరిని పంపించేశారు అంటే సీలను తిమోతిని అక్కడే వదిలేసి వచ్చేసాడు. ఆ విషయం చెప్తున్నాడు. ఇదిగో తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మీ యొద్ద నుంచి అంటే తెస్సలోనిక నుంచి ఇప్పుడు మా యొద్దకు వచ్చాడు. వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరు మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. అంటే అర్థం ఏంటి? ఇదిగో మిమ్మల్ని అక్కడ వీళ్ళిద్దరిని వదిలేసి వచ్చాను, వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత మీ గురించి సమాచారం అంతా నాకు చెప్పారు. ఇప్పుడు చెప్పగానే చాలా సంతోషపడిపోయాను. ఓకే, మేము మధ్యలో వచ్చేసాము, మిమ్మల్ని అర్ధాంతరంగా రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేసాము తెస్సలోనిక నుంచి. అక్కడ వచ్చిన వ్యతిరేకతను బట్టి మీరు ఏమైపోయారో, క్రీస్తును వదిలేశారేమో, విశ్వాసం నుంచి తొలగిపోయారేమో అని అనుకున్నాము. కానీ సీల తిమోతి ఇప్పుడు కలిశారు, వాళ్ళు వచ్చి చెప్పారు, లేదు లేదు తెస్సలోనికలో ఉన్నవారు అలా ఏం లేరు, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, వచ్చినటువంటి ఆ శ్రమల విషయంలో వాళ్ళు ఏమీ కృంగిపోలేదు అని మీ గురించి మాకు ఇచ్చిన ఈ సమాచారాన్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు కొరింథీలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు పౌలు గారు? కొరింథీలో ఉన్నారు. అంటే పౌలు గారు కొరింథీలో ఉంటున్నప్పుడు సీల తిమోతి వచ్చి తెస్సలోనికను గురించి ఈ విషయం చెప్పగానే అక్కడి నుంచి తెస్సలోనికి పత్రిక రాస్తున్నాడు అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక అనేది పౌలు గారు ఎక్కడి నుంచి రాస్తున్నాడు అన్నమాట, అయితే కొరింథీ నుంచి రాస్తున్నాడు. ఓకేనా? అందుకే మీరు ఈ పత్రికలో, సరే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ? అపోస్తల కార్యానికి వచ్చేసేయండి. అపోస్తల కార్యములు
ఎన్నో వచనం? 18వ అధ్యాయం ఎన్నో వచనం? 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఇంకా ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఆయనకు వాక్యం చెప్పడం చాలా సులువు. కారణం ఏంటంటే యూదులకు ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు వారి దగ్గర ఉన్నాయి కనుక జస్ట్ ఏంటంటే ఆ ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో ఏ మెస్సియా గురించి అయితే వస్తాడు అని చెప్పి రాయబడిందో ఆ వచ్చిన మెస్సియా ఎవరో కాదు, వచ్చినటువంటి యేసే ఆ మెస్సియా, ఈ యేసే ఆ క్రీస్తు అని నిరూపించితే సరిపోతుంది. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలియదు, ఇంకా మెస్సియా గురించి అస్సలు తెలియదు, క్రీస్తు గురించి. కనుక అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్పాలంటే కొంచెం ఎక్కువ రిస్క్ వాళ్ళకు, అన్యులకు. కానీ యూదులకు చెప్పడం చాలా సులువు. సరే, సమాజ మందిరంలో మొత్తానికి యేసే క్రీస్తని వాళ్ళకి దృఢంగా సాక్ష్యం ఇచ్చిండాను. వారు ఎదురాడి దూషించినప్పుడు చూసారా, వాళ్ళు ఎదురు తిరిగారట కొరింథీలో. ఎదురాడి దూషించినప్పుడు అతడు తమ వస్త్రములను దులుపుకొని, యాక్చువల్గా పాదాలకున్న ధూళి దులుపుకోండి, మీ పాద ధూళి దులుపండి అని ప్రభు శిష్యులను పంపుతున్నప్పుడు చెప్తాడు మత్తయి సువార్త 10లో. ముందు పౌలు గారు అంత్యోకయలో మొదటి ప్రయాణంలో కూడా పాద ధూళి దులిపేసి వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడ మాత్రం ఏంటంటే ఇక్కడ పాద ధూళి కాదంట, వస్త్రాలకు పట్టిన దుమ్ము కూడా దులిపేశాడట. అంటే ఎంత విసిగిపోయి ఉంటాడో అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. చాలా విసిగించేసి ఉంటారన్నమాట బహుశా. దులుపుకొని, మీ నాశనమునికి ఇక మీరే ఉత్తరవాదులు, నేను మాత్రం నిర్దోషిని, ఇక మీదట నేను అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి కలిగిన అన్నాళ్లే కానీ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. చూడండి, అక్కడ దేవుని యందు భక్తి కలిగినటువంటి తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను అన్నాడు. చూడండి, అన్నాళ్లే కానీ ఏం వెళ్ళిపోలేదు. ఏవో అంటారు, ఎంతైనా యూదులు కదా ఎవరు పౌలు గారు, వాళ్ళు కూడా ఎవరు యూదులు కదా, ఎంతైనా తన స్వజనులు కదా, అన్నంత మాత్రం వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళకి ఎలా రక్షణ, వీళ్ళు ఎలా ఎవరు తీసుకొస్తారు? చాలాసార్లు సేవకులు సంఘంలో కోపడుతుంటారులేండి, ఇక మీకు చెప్పడం వేస్ట్, మీ దగ్గర రావడం వేస్ట్, మీ దగ్గర ఉండడం వేస్ట్ అంటారు. మళ్ళీ వచ్చేవాళ్ళకి అందరికంటే ముందు ఆయన వచ్చి కూర్చుంటాడు. మరి ఏం చేస్తాం, వదులుకోలేం కదా. ఇప్పుడు ఎంతైనా కదా తండ్రి కొడుకు విషయంలో నాకు పుట్టలేదురా, నా కొడుకువే కాదురా, చీపోరా, వద్దురా అని అంటాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ మనసంతా లాగేసి ఏమనుకోకరా ఏదో ఆ విషయంలో అన్నాను. కొడుకు కూతురు ఆ బంధం అది అంతే. పౌలు గారు కూడా ఏమన్నా వస్త్రాలు దులిపేసుకున్నాడు, నేను మీ దగ్గర ఉండను, మీకు చెప్పను, నేను అన్నజలకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. మళ్ళీ వెంటనే కాసేపటికి మళ్ళీ ఆ దగ్గరికి వెళ్తున్నాడు. లాగేస్తుంటుంది మనసు, అది అంతే. అట్రాక్షన్, అది ఆకర్షణ. చూద్దాం. దేవుని యందు భక్తి కలిగినటువంటి ఆ తీతియు యూస్తు అను ఒకరి ఇంటికి వచ్చాను, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను, మరియు కొరింథీలలో అనేకులు విశ్వాసముంచి బాప్తిస్మము పొందిరి అన్నాడు. ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే ఇక్కడ క్రిస్పు ఆయన ఎవరట, సమాజ మందిరపు అధికారి. కంప్లీట్గా సమాజ మందిరపు అధికారినే మార్చేశాడు పౌలు గారు. సమాజ మందిరపు అధికారి కూడా బాప్తిస్మం ఇచ్చేశాడు. తర్వాతనే కదా వెళుతానన్న తర్వాతనే కదా జరిగింది ఇది. అంతేకాకుండా కొరింథీయులలో అంటే అన్యుల్లో కూడా అనేక మంది ఏమైపోయారట, విశ్వసించి బాప్తిస్మం పొందారట. ఇప్పుడు 9వ వచనంలో, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడు రాడు. ఏమండి, ఇక దేవుడు అంత మాట అన్న తర్వాత ఇంకెంత రెచ్చిపోతాడు పౌలు గారు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతను వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు వెళ్ళిపోదాం అనుకున్నటువంటి ఆయన ఆ రోజు 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే 1.5 year 18 నెలలు అక్కడే ఉండిపోయాడట. 1.5 సంవత్సరం. నాకు తెలిసి పౌలు గారు తన లైఫ్లో 2వ అతిపెద్ద కాలం అండి ఇది ఆయన లైఫ్లో. మొదటగా ఏంటంటే ఎఫెసులో 3 సంవత్సరాలకు పైగా ఉంటాడు. ఆ ఎఫెసు తర్వాత ఎక్కువ కాలం ఆయన ఉన్నది, ఎక్కువ కాలం పరిచర్య చేసింది ఎక్కడ అంటే కొరింథీలోనే. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం పరిచర్య చేసింది ఎఫెసులో ఫస్ట్. ఎఫెసు తర్వాత అతి ఎక్కువ రోజులు ఉండి అతి ఎక్కువ కాలం వాక్యం చెప్పింది ఎక్కడ అంటే 2వది కొరింథీలో ఉన్నాడు అనమాట. 2వ వచనం అయిపోయింది, ఇప్పుడు 11 అయిపోయింది. నెక్స్ట్ 12. గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు, గల్లియోను అంటే ఆయన ఎవరంటే ఒక గవర్నర్.
యేసుప్రభు పుట్టినప్పుడు రోమాకు గవర్నరు. యేసుప్రభు ముఖ్యంగా యేసుప్రభు చనిపోయినప్పుడు రోమాకు గవర్నర్ ఎవరు అంటే పిలాతు కదా! పిలాతు గురించి రాయబడింది కదా బైబిల్‌లో. ఆయనే కదా యేసుప్రభుని ఇంక మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు సంబంధం లేదని చేతులు కడుక్కొని అప్పజెప్పేసాడు. గవర్నర్ రోమా యూదా ప్రాంతానికి. అలానే ఇక్కడ ఈ అకయ ప్రాంతం ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? కొరింథీ కదా! కొరింథీ అనేదంతా కూడా ఏ దేశం అని చెప్పుకున్నాం మనం? అకయ. మర్చిపోకండి. ఈ అకయ అనేటువంటి ఈ ప్రాంతానికి లేదా ఈ రాష్ట్రం లేదా ఈ దేశం చిన్న చిన్న వాటిని దేశాలుగా చెప్పుకునేవాళ్ళు ఆ రోజు. ఆ ప్రాంతానికి గల్లియోను అనే ఆయన అధిపతిగా వచ్చాడు. గవర్నర్‌గా వచ్చాడు అదే సమయంలో. రోమా రోమా ప్రభుత్వం పంపగా వచ్చినటువంటి వ్యక్తి. ఉన్నప్పుడు యూదులంతా కూడా కలిసి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చేసారు. మొత్తానికి ఈ విషయాన్ని ఏమయ్యా మీరు మరి ఈ ప్రాంతానికి గవర్నర్ కదా మీరు గల్లియోను గారు, ఈ ఈ కొరింథీకి ఈ పౌలు అనేవాడు వచ్చేసి మమ్మల్ని మొత్తం చాలా గలిబిలి చేసేస్తున్నాడు, పట్టణంలో చాలా కలవరాన్ని రేపుతున్నాడు. మీ ఎన్నో సంవత్సరాలుగా మీరు నమ్ముతున్నటువంటి ఈ ధర్మశాస్త్రము, మేము చేసే ఆచారాలు, మేము చేసేటువంటి ఈ పండుగలు వీటన్నింటికి కంటే భిన్నంగా ఇతను ఏదో మమ్మల్ని చెప్పి మొత్తాన్ని మమ్మల్ని మాయ చేసి చాలా మందిని మార్చేస్తున్నాడు అని ఏదో ఎలిగేషన్ తీసుకుని వెళ్ళారు ఆయన దగ్గరికి. 13వ వచనంలో వీడు చూసారా, వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పగానే పౌలు అప్పుడు నోరు తెరచి మాట్లాడబోగా, అప్పుడు అసలు పౌలు గారు మాట్లాడదాం అనుకునేసరికి గలియోన్ అనేసాడట, యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయితే నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఆయన చూడండి ఎంత చక్కగా మాట్లాడాడంటే, మీరు ఏం తీసుకొచ్చారు? ఇది రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వంలో మనమంతా ఉన్నాము. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతను ఏదైనా కానీ రోమా చట్టానికి వ్యతిరేకంగా నేరం చేస్తే, తప్పు చేస్తే పలానా సెక్షన్ ప్రకారంగా ఇతను నేరస్తులని మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఏమి కాదు. మొత్తం మీ ధర్మశాస్త్రం గురించి నాకేం తెలుసు? మీ ధర్మశాస్త్రం గురించి నాకేం తెలుసు అని నా దగ్గర తీసుకొచ్చా చెప్పండి నేరం. మీరు అనవసరంగా తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. ఆయన డైలాగ్ అనమాట అది. మీరు అనవసరంగా ఈ విషయాన్ని తీసుకొచ్చి నా దగ్గర మీరు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఇదిగో ఇదొక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రంను గూర్చి వాదమైతే మీరు చూసుకోండి, దాన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తే నాకేం తెలియదు కదా ఇది. చూసుకోండి, ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు అసలు నాకు మనసే లేదు అని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుంచి తోలివేశాను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. ఆయన ఎందుకు కొట్టారు? పౌలు గారిని కదా కొట్టాలి. బహుశా ఇప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి ఎవరంటే ఇప్పుడు సోస్తెనేసు. ఇతను గల్లియోను దగ్గర తీసుకెళ్ళినప్పుడు బహుశా అతను సరిగ్గా వాదించలేదు, ఆ గల్లియోను ఒప్పించలేదు. గల్లియోను ద్వారా ఇతనికి శిక్ష పడేటట్టుగా నువ్వు చేయలేకపోయావు. నువ్వు చేతగాని ఆఫీసర్ అయిపోయావు, చేతగాని అధికారి అయిపోయావు. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేసి మమ్మల్ని మొత్తానికి ఆయన ముందు అవమానపరిచినట్టుగా అయిపోయింది పౌలు దగ్గర ఆయన ముందు అని చెప్పి అందరూ తిరగబడిపోయి పాప సోస్తెనేసును కొట్టేశారట అక్కడ. పాప ఇంతకీ సోస్తెనేసు ఎవరు అని తీరా చూస్తే తర్వాత ఈ సోస్తెనేసు జరిగిన దాన్ని బట్టి ఈ సోస్తెనేసు కూడా మారిపోయాడు. ఇతను కూడా మారిపోయి క్రీస్తు పౌలు గారికి శిష్యుడు అయిపోయాడట. ఇది ఎక్కడ కనబడుతుంది మనకు? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము 1వ వచనం నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును పరిశుద్ధపరచబడిన వారు. సోస్తెనేసు గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ క్రిస్పు అనేటువంటి సమాజ మందిరపు అధికారి మారిపోయాడు, మార్చేశాడు. ఆయన మార్చేశాడు కదా, ఆయన ప్రభు శిష్యుడు అయిపోయాడు కదా అని ఇప్పుడు సోస్తెనేసుని తీసుకొచ్చి పెట్టారు అధికారిగా. ఇప్పుడు తీరా ఆయన తీసుకొచ్చి పెట్టేసి ఆయన ద్వారా వ్యాజ్యాన్ని గల్లియోను దగ్గర తీసుకెళ్లారు, అధిపతి దగ్గరికి. తీసుకెళ్లేసరికి అంత రివర్స్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఆవేశంతో వీళ్ళంతా కలిసి ఆయన కొట్టేశారు. ఆ తర్వాత మరి సోస్తెనేసు కూడా ఆలోచించుకున్నాడేమో, మొత్తానికైతే ఆయన మనసు కూడా మారిపోయి ఆయన కూడా ఏమైపోయాడంటే ఆయన కూడా క్రీస్తుకు శిష్యుడు అయిపోయాడు, పౌలు గారికి అనుచరుడుగా మారిపోయాడు. అంతా కొరింథీలో తలకిందులైపోతుంది అంతా కూడా, సిచ్యువేషన్స్ అన్ని పరిణామాలన్నీ కూడా చూస్తుంటే. చూడండి, అయితే గల్లియోను వీటిలో అసలు ఏ సంగతిని గురించి కూడా ఆయన అసలు పట్టించుకోలేదట. బాగుంది, తిక్క కుదిరింది అంటాం కదా మనం, అలా కుదిరిందనమాట.
ఎవరు? గల్లియోను అలా చేశాడు. 18వ వచనం నుంచి చూద్దాం. పౌలు ఇంకను బహు దినములు అక్కడ అంటే అర్థం ఏంటి చూసారా? అక్కడ అసలు వెళ్ళిపోదాం అనుకున్న ఆయన 1.5 సంవత్సరాలు ఉన్నాడట. ఆ తర్వాత కూడా మరలా చూడండి, ఇంకా అనేక దినములు బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి అన్నాడు. ఇది చూసుకొని చాలామంది ఏమనుకుంటున్నారంటే, పౌలు గారు మొక్కుబడి ఉండి అక్కడికి వెళ్ళేసి తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు కదా, బైబిల్లో ఉంది కదా, పౌలు గారు చేశారు కదా, మనం కూడా చేద్దాం అని క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, జుట్టు పెంచుకోవటం, ఎక్కడికో గుణదలకు వెళ్ళి గుండు కొట్టించుకొని రావడం చేస్తున్నారు. అదే జరుగుతుంది, అదే కదా. మరి అంత మంచి ఏమంటే పౌలు గారు తల కొట్టించుకున్నాడు కదా అని చెప్పి అంత కొట్టించుకుంటున్నారు కదా. మరి పౌలు గారు సుమారుగా మొదటి పెళ్ళలో 2 సంవత్సరాల పాటు ఇల్లు వదిలేసి భార్య ఏమంటే ఆయన భార్య ఎలాగో లేదులేండి, సరే వదిలేయండి, ఇల్లు వదిలేసి సువార్త కోసం వెళ్ళిపోయాడు కదా. మరి 2 సంవత్సరాలు వెళ్ళి రారాదు నువ్వు కూడా సువార్త కోసం? అది మరి పౌలు గారు చేసిన పనే కదా అది కూడా. పౌలు గారు రెండో ప్రయాణంలో కూడా చూడండి, సుమారుగా 3 సంవత్సరాలకు పైగా ఆయన ఒక 5,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశాడు కదా, అలసిపోయి అంతగా సువార్త చెప్పి వచ్చాడు కదా. మరి ఇది ఎందుకు చేయకూడదు చెప్పు? కేవలము జుట్టు ఒక్కటి మాత్రం కత్తిరించి చేసుకునేది మాత్రం మాదిరిగా పెట్టుకుంటావా? అదొక్కటి ఎందుకు మాదిరిగా పెట్టుకుంటున్నారు? మిగతావి ఎందుకు మాదిరిగా పెట్టుకోలేదు? ఒకటి. రెండో విషయం ఏంటంటే, అది ఆయన పర్సనల్, అది ఆయన వ్యక్తిగతంగా ఆయన కత్తిరించుకున్నాడు, ఇచ్చేశాడు. అది కూడా మొక్కుబడి, ముందుగా మొక్కుకున్నాడేమో, అయిపోయింది అది. కానీ దాన్ని చెయ్యమని ఆజ్ఞగా మనకి ఎక్కడ కూడా బైబిల్లో ఇచ్చింది అయితే లేదు, ఆయన రాసింది కూడా లేదు సంఘాలకు. కనుక దీన్ని మనం ఒక ఆచారంగా దీన్ని చేయాల్సిన అవసరత అయితే లేదు. సరే, దాని గురించి ఇంకెక్కువ వద్దులేండి, తర్వాత చూద్దాం. కెంక్రేకి వచ్చారట. ఎక్కడి నుంచి కెంక్రేకి వచ్చారు? కొరింథీ నుంచి ఎక్కడికి వచ్చారు? కెంక్రేకి వచ్చారు. కెంక్రేలో ఏం చేశారంటే, ఆయన మొక్కుబడి, ముందుగా ఉన్న మొక్కుబడి ప్రకారంగా కత్తిరించేసుకున్నాడు జుట్టు. ఆయనతో పాటు ఎవరు కూడా వచ్చారట? ప్రిస్కిల్లా, ఆకుల కూడా వచ్చారు. వారు అక్కడ నుంచి ఎఫెసునకు వచ్చి, మొత్తానికి ఇప్పుడు కెంక్రే నుంచి ఎక్కడికి వచ్చేసారు? ఎఫెసు అని అంటే ఏంటంటే, ఇది ఆసియా ప్రాంతం. ఎఫెస్ అనగానే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆసియాని జ్ఞాపకం ఉంచుకోండి. అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, ఎక్కడ? ఎఫెసులో తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను అన్నాడు. చూసారా, ఎఫెసులో యూదులతో తర్కిస్తున్నాడట. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఆయన సమాజ మందిరాలకు వెళ్తాడు, సమాజ మందిరంలో యూదులతో తర్కిస్తూ ఉంటాడు. వారు ఇంకనూ కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా, ఎవరు వాళ్ళు? యూదులైన వాళ్ళు, ఎఫెసు పట్టణంలో ఉన్న యూదులు. ముందేమో ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యతిరేకత, ఇక్కడ మాత్రం వాళ్ళు పాపం బ్రతిమలాడుకుంటున్నారట ఉండమని ఎఫెసులో. వారు ఇంకనూ కొంతకాలమున అతను వేడుకొనగా అతడు ఒప్పుకొనక, దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. దేవుని చిత్తమైతే, ఆ మాట చూడండి. ఎవరండి ఆయన? చాలా గొప్పోడు కదండి. ఎవరు? పౌలు గారు. ఎంత గొప్పోడు? పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాడు కదా. చనిపోయిన వారిని కూడా లేపలిగినంత శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి వాగ్దాటి, మంచి వాక్శక్తి ఇచ్చాడు. తర్వాత చిన్ననాటి నుంచి కూడా ధర్మశాస్త్రంలో మంచి పండితుడు కనబడతాడు. అనేక ప్రాంతాలు తిరిగినవాడు, అనేక సంఘాలు స్థాపించినవాడు. చాలా చాలా ఉన్నాయి పౌలు గారికి క్వాలిఫికేషన్స్. ఆయన ఉన్నటువంటి ఆయన చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అంత గొప్ప ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుని చిత్తం అయితే కలుసుకుందాం అంటాడు. మరి పౌలు గారి కంటే మనం చాలా గొప్ప వాళ్ళమేమో తెలియదు, కానీ రేపు కలుసుకుందాం అని సులువుగా అనేస్తాం. మనం నెక్స్ట్ డే కలుసుకుందాం అని చాలా సులువుగా చెప్పేస్తాం. అసలు దేవుని చిత్తం అనేటువంటి మాట మనం వాడే ఎంతకాలం ఏంది ఒకసారి గుర్తు చేసుకోండి. ఉండదు. దేవునికి చాలా దగ్గరగా ఉన్నది ఎవరంటే పౌలు గారండి. ఈయనే కాదండి, యాకోబు గారు కూడా అదే మాట రాస్తారు కదా. యాకోబు గారు ఎక్కడ? యాకోబు గారు అంటే ఎవరు? యేసుప్రభు తమ్ముడు ఆయన. యేసుప్రభు తమ్ముడుగా ఉన్నటువంటి యాకోబు గారు ఆయన రాసినటువంటి పత్రికలో 5 అధ్యాయాలు కదా, అందులో 4వ అధ్యాయంలో ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారలారా అని ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించి రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారు అని చెప్తూ కాబట్టి ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేస్తాము ఇది చేద్దామని మనం చెప్పుకుందాం. ప్రభువు చిత్తమైతే
ఇంతకు ఆ మాట అంటుంది ఎవరు? యేసుప్రభు తమ్ముడు ఆయన. మర్చిపోకూడదు. యెరూషలేము సంఘానికి చాలా పెద్దవాడు. యెరూషలేము సంఘానికి సమస్య వచ్చినప్పుడు, సున్నతిని గురించి సమస్య వచ్చినప్పుడు దాన్ని సెటిల్ చేసిన వారిలో ఆయన ఒకడు. పత్రిక రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు అనంటే, దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే, యేసుప్రభు చిత్తమైతే, బా ఇక్కడ పౌలు దేవుని చిత్తమైతే, అక్కడ యాకోబు దేవుని చిత్తమైతే, మరి మనం మన ఇష్టమైతే, మన ఇష్టమైతే, మన ఇష్టమైతే వస్తాం, మానేస్తాం. మన ఇష్టమైతే వింటాం, లేకపోతే మూసేసుకుంటాం చెవులు. మన ఇష్టమైతే ఇస్తాం, లేకపోతే మానేస్తాం ఇవ్వటం. మన ఇష్టం అంతా. మనమేమో అంత మన ఇష్టం అనుకుంటున్నాం. పౌలు గారేమో దేవుని ఇష్టం అంటున్నాడు. ఆఖరికి యాకోబు గారు కూడా ఎవరి ఇష్టం అంటున్నాడు? దేవుని ఇష్టం అనేస్తున్నాడు. మరి ఏంటో మనకున్న ధైర్యం, మీకున్న ధైర్యం ఏంటో మరి మీకే తెలియాలి. చాలా తప్పు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తమైతేనే మనం ఏదైనా ఇది అది చేతుము అనే మాట దేవుని చిత్తమైతేనే అని మనం అనాలట. ఇక్కడ పౌలు ఆయన వెళుతూ ఏమండి ఉండండి అని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తున్నా అని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని వాడు ఎక్కి ఎఫెసు నుంచి బయలుదేరాడు. ఇంకొక మంచి మాట ఏంటంటే ఇక్కడ ప్రిస్కిల్లా అకులను అక్కడ వదిలేశాడు. ఎఫెసులో విడిచి అన్న పదం చూడండి, అక్కడ ఉంది కదా. అక్కడ వారితో కూడా వారు ఎఫెసునికి వచ్చినప్పుడు వారిని అక్కడ ఎఫెసులో విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు సమాజ మందిరానికి. ఆ విడిచిపెట్టేప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదండి ఎవరు, ఆకుల ప్రిస్కిల్లా. అదేంటంటే పౌలు గారు ఇక్కడ దాకా వచ్చాము, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి, అసలు మేము ఎవరో మర్చిపోయారా, మేము చేసింది మర్చిపోయారా, మీరు కొరింథీకి ఒంటరిగా వచ్చారు మర్చిపోయారా, మేమే కదా మీకు ఆశ్రయం ఇచ్చాం, మేమే కదా సంవత్సరం ఏర్పాటు మా దగ్గర పెట్టుకున్నాం, మా ఇంట్లో కదా సంఘం ఏర్పాటు చేసాం, మీ బట్టలు ఉతికి నేను కదా ప్రిస్కిల్లా, మీకు భోజనం పెట్టింది మేము కదా, మీపై ఎంత ప్రేమ చూపించాం, మీకు ఎంత సహాయం చేసాం అని ఏమన్నా అంటున్నారా? అస్సలు సైలెంట్గా ఉండిపోయారు వాళ్ళు, మాట్లాడట్లేదు. అదేంటంటే ఒక నాయకుడిని గౌరవించటం, నాయకుడికి లోపట్టం. అంటే పౌలు ఇక్కడ ఉండండి అని అన్నాడు అని అంటే మౌనంగా ఉండిపోవాలి అంతే, ఇంక అక్కడ అంతే తప్ప అసలు మేము ఎవరో, మా స్థాయి ఏంటి, మా స్థితి ఏంటి, మేము ఏం చేసాం, ఎంత చేసాం, అంత చేసాం, ఇంత చేసాం, అన్ని అక్కడికి వచ్చాం, ఎక్కడికి వచ్చాం, ఇంత మాట అనేస్తావా మమ్మల్ని, నువ్వేంటి, నువ్వు లేకపోతే వెనకాల ఇంకెవరు లేరా, పెద్దగా దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే వ్యవహార గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరు? ఆకుల ప్రిస్కిల్లాలు. ఇవన్నీ మన వాళ్ళ దగ్గర వినబడుతుంటాయి తప్ప వీళ్ళ దగ్గర వినబడవు. ఎందుకంటే ఇవన్నీ కూడా అరకొర తెలుసుకున్న ఏమండి మనుషులు. ఇది హాఫ్ నాలెడ్జ్ అంటాం కదా, సగం తెలిసి సగం తెలియనటువంటి జ్ఞానం ఇదంతా. అందుకే ఇలా మాట్లాడుతుంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు చాలా మంచివాళ్ళు. అందుకు పౌలు గారు అక్కడ విడిచిపెట్టేశాడు. సైలెంట్గా వాళ్ళు అక్కడ ఉండిపోయారండి. నాయకత్వానికి లోబడాలి, నాయకుడిని ఎదిరించకూడదు. నాయకుడిని ఎదిరించిన ఏ ఒక్కరి చరిత్ర బాగోలేదు బైబిల్లో మనకు కనబడుతుంది. ఏ ఒక్కరి చరిత్ర బాగోలేదు. మోషేని ఎదిరించారు, అహరోన్ని ఎదిరించారు, ఏమైపోయారు వాళ్ళంతా? చూస్తుండగానే అర్ధాంతరంగా భూమి మింగేసిందంట వాళ్ళను. ఎంత తిరుగుబాటు. కొరోక్ ఫ్యామిలీ కానీ, ఆ దాతాను అభిరాము అనేటువంటి చరిత్ర మనం చదువుతుంటాం కదా. సర్లేండి, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ విషయంలో మాత్రం నిజంగా అకుల ప్రిస్కిల్లాలంటే పౌలు గారి మనస్సును గెలుచుకున్న వాళ్ళు. అందుకే ఎంతవరకు వెళ్ళారు అని అంటే వాళ్ళు పౌలు గారి కోసం ఏమైపోయినా పర్వాలేదు. అందుకే పౌలు గారు కూడా వాళ్ళ కోసం చాలా బాగా రాస్తాడు కదా. ఇప్పుడు అది పౌలు గారు వాళ్ళు చూశాడు. అది ఇప్పుడు వాళ్ళు మా కోసం రాయండి వాళ్ళు అడిగి రాయించుకుంది కాదు కదా పౌలు గారితో. పౌలు గారు వాళ్ళలో చూసింది, ఆయన ఫీల్ అయిందే వాళ్ళ గురించి రాశాడు అక్కడ. వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు అకుల ప్రిస్కిల్లాలు. వాళ్ళు నా కోసం తమ ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడిన వాళ్ళు. అంత మంచి జంట, అంత చక్కటి దంపతులు వాళ్ళిద్దరు. వాళ్ళు అక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు అక్కడ వాళ్ళని వదిలేసినందుకు. 22 తర్వాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి, ఈసారి పౌలు గారు ఏం చేశారట అంటే యాక్చువల్గా డైరెక్ట్గా అంతియోకైకి వెళ్ళలేదు. ఆయన బయలుదేరి వచ్చింది అంతియోకై నుంచి. ప్రయాణాలన్నీ అంతియోకై నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళకుండా ఈసారి ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడ కైసరియలో దిగి యెరూషలేమునకు వెళ్ళి అక్కడ సంఘపు వారందరినీ కూడా కలుసుకొని అక్కడ వారందరితో మాట్లాడి ఆ తర్వాత అంతియోకైకి రావటంతో ఏమైపోయిందని అంటే ఇంకా రెండవ ప్రయాణం పూర్తయిపోద్ది.
తిరిగి బయలుదేరిన చోటికి మళ్ళీ తిరిగి వచ్చేసాడు కాబట్టి. అక్కడ కొంతకాలం అంత్యోక్యలో కొంతకాలం ఉండిన తర్వాత మళ్ళా బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును, పృగియ ప్రాంతమందును సంచరించుచు శిష్యులందరినీ కూడా స్థిరపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మళ్ళా మూడో ప్రయాణం స్టార్ట్ అయిపోయింది 23లో. అయితే మళ్ళీ వెంటనే 24ను చూస్తుంటే లూకా గారు ఈ విషయాన్ని మళ్ళీ డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? ఎఫెస్కి తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి 24 నుంచి మళ్ళీ ఎఫెస్లో ఏం జరుగుతుంది అంటే, పౌలు గారు ఇక్కడ గలతీయ, పృగియ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఎఫెసులో ఏం జరుగుతుందన్న సంగతిని మళ్ళీ లూకా గారు రాస్తున్నాడు. అంటే కెమెరా ఎక్కడ తిప్పాడంటే ఆయన ఒక మాటలో ఎఫెస్ వైపు తిప్పేశాడు. ఇప్పుడు షూటింగ్ ఎక్కడ జరుగుతుందన్నమాట? ఎఫెసులో జరుగుతుంది. ఆ ఎఫెసులో ఏం జరుగుతుందో రాస్తున్నాడు అనమాట లూకా గారు 24లో. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునికి వచ్చిన. అలెగ్జాంద్రియ అనేది ఏంటంటే ఈజిప్టులో పైన మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో పైన ఉన్నటువంటి ఒక పెద్ద పట్టణం. అలెగ్జాండర్ కట్టించినటువంటి పట్టణం క్రీస్తుకు ముందు. అలెగ్జాండ్రియా అంటాడు. అలెగ్జాండ్రియా అని అంటే అది ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమా సామ్రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి అతిపెద్ద పట్టణాల్లో ఇది ఒక పెద్ద పట్టణం. ఓకేనా? ఆ తర్వాత అలెగ్జాండ్రియాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతి పెద్ద లైబ్రరీ ఒకటి ఉండేది ఆ రోజుల్లో. అలెగ్జాండ్రియాలో చాలా పెద్ద లైబ్రరీ, కొన్ని లక్షల పుస్తకాలు ఆ రోజు ఈ టాలమీ అనేటువంటి ఏమంటారు గ్రీకు రాజు తెప్పించి ఆ లైబ్రరీలో పెట్టాడు. అతని కాలంలోనే మొట్టమొదటి అనువాదం జరిగింది. ఏంటి? హిబ్రూలో ఉన్నటువంటి పాత నిబంధన లేఖనాలన్నీ కూడా గ్రీకు భాషలోనికి అనువాదం చేయించాడు ఆయన. దాన్ని సెప్టువజెంట్ బైబిల్ అని చెప్పారనమాట. అంటే ఆ రోజులో జరిగింది. అతిపెద్ద లైబ్రరీ ఉన్నటువంటి పట్టణం ఏంటంటే ఈ అలెగ్జాండ్రియా పట్టణం. ఆ లైబ్రరీ అనేది అతిపెద్ద లైబ్రరీ అక్కడ ఉంది అని అంటే, అన్ని పుస్తకాలు అక్కడ దొరుకుతున్నాయి అని అంటే, అక్కడి నుంచి వచ్చిన వాడు ఎవరు అనమాట? ఈ అపోల్లో. అపోల్లో అనేటువంటి పేరు కూడా యాక్చువల్లీ యూదుడుగా కనబడుతున్న అపోల్లో దేవత, గ్రీకు దేవత పేరు అది. అపోల్లో అనేది గ్రీకు దేవత పేరు. మరి ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనకు తెలియదు అక్కడ. సరే, ఆయన అక్కడి నుంచి వచ్చాడు అని అంటేనండి, అది బాగా పుస్తకాలు బాగా అందుబాటులో ఉన్న పట్టణం అనేసరికి మంచిగా చదువుకునేటువంటి జ్ఞానం సంపాదించుకునే అవకాశం అపోలో గారికి ఒక మంచి అవకాశంగా కనబడుతుంది. అలెగ్జాండ్రియాలో లైబ్రరీకి వెళ్ళిపోతే ఇంకేముంది, పుస్తకాలు మొత్తం. ఆటోమేటిక్గా మనకి ఏం అర్థం అవుద్దంటే, ఆయన ఆ పుస్తకాలలో మంచి పాండిత్యం, చక్కటి నాలెడ్జ్, జ్ఞానం సంపాదించుకునే అవకాశం ఈయనకుంది. ఎవరికి ఉంది? అపోల్లోకి ఉంది. అంతే కదండి. ఇప్పుడు మంచి సేవకుడి దగ్గర, మంచి బైబిల్ నేర్పించే సేవకుడి దగ్గర ఉన్నారనుకోండి, మీరు ఎక్కడండి అంటే పలాయన దగ్గర ఉన్నారంటే మీరు కూడా బాగా జ్ఞానం, బైబిల్ బాగా తెలిసి ఉంటుంది అని అనుకుంటారు కదా. ఎందుకంటే అంత మంచి జ్ఞానం చెప్పి ఆయన దగ్గర మీరు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీరు కూడా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, జ్ఞానవంతులై ఉంటారు. అలెగ్జాండ్రియా అనగానే అంటే అది చాలా పెద్ద పట్టణం, పెద్ద లైబ్రరీ ఉన్న పట్టణం, లక్షల పుస్తకాలు అక్కడ ఉన్నాయి అనేసరికి అక్కడి నుంచి వచ్చాడు అలా అపోల్లో అనేటప్పటికీ మనకు ఒక ఐడియా వచ్చేస్తుంటుంది. ఓహో, అలా అయితే ఈయన బాగా చదువుకుని ఉంటాడు, మంచి నాలెడ్జ్ ఆయనకు ఉండి ఉంటుంది, అన్ని విషయాల మీద పట్టు ఉంటుంది అని మనకు ఈజీగా అర్థం అవుతుంటుంది. కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా అక్కడ జరిగింది. చూడు రాశాడు, అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండను. అతడు ప్రభు మార్గము విషయమే ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. అంటే ఆయనకి ఎక్కువగా తెలిసిన విషయం ఏంటంటే యోహాను గారి బాప్తిస్మం తప్ప యేసుక్రీస్తుని గురించినటువంటి ఎక్కువ సంగతులు ఆయనకి ఏమీ తెలియదు. ప్రిస్కిల్లా, అకులా ఆయన గురించి విని అతన్ని చేర్చుకొని ఎఫెసులో, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఎఫెసులో జరుగుతుంది, మర్చిపోకూడదు. విని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషితపరిచిరి. తర్వాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు మొత్తానికైతే ఆయనను పిలిపించారు, కూర్చోబెట్టారు, ఇంకా దేవుని గురించి అనేకమైన సంగతులు చెప్పారు. చెబితే అకుల ప్రిస్కిల్లాలు డేరాలు కుట్టుకునేవాళ్ళు. బాగా వినండి, అకుల ప్రిస్కిల్లాలు ఎవరు? డేరాలు కుట్టుకునేవారు. వృత్తికి డేరాలు కుట్టుకునే వాళ్ళు కూర్చోబెట్టుకుని వాక్యం చెప్తుంటే విద్వాంసుడు విన్నాడట. చూడండి, ఈయనెవరంటే విద్వాంసు, స్కాలర్ ఆయన. వీళ్ళెవరు అని అంటే డేరాలు కుట్టుకునేవాళ్ళు. డేరాలు కుట్టుకునే వాళ్ళు చెప్తే నేను వినడం ఏంటని అనుకున్నాడా? అనుకోలేదండి ఆయన. అదేనండి ఆయనలో వినయం. ఎప్పుడో చెప్పాను, విద్వాంసుడు చూపించిన వినయం అని ఒక పాట ఉంటుంది ఈయన గురించే ప్రత్యేకంగా మన ఛానల్లో ఉంటుంది. అసలు ఎంత మంచి మనసు కదండి అది. వినే మనసు అందరికీ ఉండదండి. ఆ వినే మనసు లేనంత వరకు మనం ఏమి నేర్చుకోలేము. నాకు అన్నీ తెలుసు అనుకున్నంత కాలం మనం ఏమి తెలియని వాళ్ళంగానే ఉండిపోతాం. నాకు ఏమీ తెలియదు అనుకున్నప్పుడే మనం తెలుసుకుంటాం. నేను ఇంకా నేర్చుకోవాల్సింది అనుకున్నప్పుడు మనం నేర్చుకుంటాం. ఇంకా నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, నేను అంతా ఇంత అనుకుంటూ ఉండిపోయాం అనుకోండి, మనం అక్కడే ఉండిపోతాము. చిన్న చిన్న వాళ్ళు కూడా మనకంటే బాగా ఎదిగిపోతుంటారు. అది ప్రాబ్లం. చూద్దాం. ప్రిస్కిల్లా, అకులా విని అతను చేర్చుకుని దేవుని మార్గం అతనికి విషయం. తర్వాత అతడు అక్కయ్యకు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే అక్కయ్యకి వెళ్ళి. అక్కయ్య అనగానే ఏంటనమాట? అక్కయ్య అంటే ఏంటి? కొరింథీ.
అక్కడికి వెళ్దాం అనుకునేటప్పటికి వెంటనే అకుల ప్రిస్కిల్లాలు ఏమన్నారు, ఏంటి అక్కడికి వెళ్ళిపోతావా, అక్కడ ఆల్రెడీ మేము సంఘం ఏర్పాటు చేసాం, కష్టపడ్డాం, అక్కడ సంపాదించేసాం, ఆత్మలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోయి నువ్వు చెప్తావు ఏంటి, ఆల్రెడీ అవసరం లేదు, ఇంకో చోటుకి వెళ్ళిపో అన్నారా? అలా ఏం అనలేదండి అకుల ప్రిస్కిల్లాలు. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు, కొరింథీ నుంచి. సంఘ స్థాపనలో ఉన్న వాళ్ళు వీళ్ళు. అక్కడ ఆల్రెడీ సంఘం బలంగా ఉంది. ఈయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు కానీ అక్కడికి ఏం అవసరం లేదు లేండి అని అంటలేదండి వీళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి మా వాళ్ళు మీరు లాగేసుకుంటారు ఏంటి, అట్లా ఏమైనా మాట్లాడుతున్నారా చీప్గా? అవి మనం మాట్లాడుకునే భాష అదంతా కూడా. అలా ఏమి లేదు. అక్కడ వెళ్ళిపోయామంటే ఇంకా వాళ్ళకు వాక్యం చెప్పి, ఇంకా వాళ్ళ లోతుగా వాళ్ళని ఇంకా స్థిరపరిచి, వాళ్ళని ఇంకా నిలబెట్టి దేవుళ్ళ మంచి జ్ఞానంతో అప్పుడు వెంటనే సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వీళ్ళే రికమెండ్ చేస్తూ ఉత్తరం రాశారు. చూడండి, ఇగో ఇతను అపోలో వస్తున్నాడు, ఇతను మమ్మల్ని కలిశాడు, చాలా మంచివాడు, నమ్మకమైన వాడు, ఇంకా మీకు వాక్యం చెప్తాడు, ఇతను చేర్చుకోండి అని. అతను అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారందరికీ చాలా సహాయం కూడా చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించి వచ్చాడంటే ఒక బలమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం చూడండి, ఎప్పుడు కూడానండి బైబిల్లో మనం ఈ చరిత్ర చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఒకరి మీద దేవుడు ఆధారపడినట్టుగా మనకు కనబడదు. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు తన పని చేసి జరిగించుకోవడానికి ఎప్పుడు ఒకరి మీదనే ఆయన ఆధారపడ్డా అంటే అస్సలు ఆధారపడలేదు ఆయన. ఒకరు కనుమరుగైపోతున్న సమయంలో దేవుడు మరొకరిని తెర మీద తీసుకొని రావటం మనకు కనబడుతుంది. మీరు చూడండి, మొదటి 12 అధ్యాయాలలో మనకి హీరో ఎవరు అని అంటే పేతురు గారు. పేతురు గారే మనకు ప్రధాన హీరోగా కనబడుతుంటాడు. అప్పటికి పౌలు అసలు మనకు సీన్లో లేడు ఆయన, అంతేనా కాదా? ఇక పేతురు గారిది 13 నుంచి పేతురు గారిని సైలెంట్ అయిపోతుంటాడు. అప్పుడు ఎవరిని లేపుతున్నాడు ఆయన? పౌలు గారిని లేపుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారి ప్లేస్లో మీరు చూస్తుంటే వెంటనే అపోల్లోను మరలా దేవుడు లేవనెత్తుతున్నాడు, అపోల్లోను దేవుడు పట్టుకుంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా దేవుడు ఎవరో ఒకరి మీదనే దేవుడు ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన ఆధారపడి తన పని జరిగించుకున్న దాఖలాలు మనకు కనబడవు. ఒకరు కనుమరుగైపోతుంటారు, మరొక తెర మీదకి వస్తుంటారు. వీళ్ళు కొంతకాలం పాటు వీళ్ళు కనుమరుగైపోతారు, తర్వాత మళ్ళీ దేవుడు మరొకరిని తన పని కోసం నిలబెట్టుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు నిరంతరమైన పనిలో ఆయన ఉంటుంటాడు. ఇప్పుడు సౌలును తొలగించేసి వెంటనే సరే ఆ సందర్భాన్ని మనం మాట్లాడవచ్చా లేదా అని తర్వాత పక్కన పెడితే దేవుడు ఎప్పుడు కూడా తన పని విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉంటాడు. అంతవరకు తీసుకుంటే దాన్ని తన పనిని ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి వీళ్ళే చేయాలి, వీళ్ళు తప్ప ఇంకెవరు చేయకూడదు, వీళ్ళే చెప్పాలి, వీళ్ళు తప్ప ఇంకెవరు చెప్పకూడదు అన్న ఆలోచన దేవుడిది కాదు ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అపోల్లో గురించి మాట్లాడుతున్నప్పుడు చూసారా, అతను యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించవచ్చును అన్నాడు. నిజంగా అపోల్లో ఎంత గొప్ప సేవకుడు అయ్యాడు అన్న విషయాన్ని పౌలు గారు ఒప్పుకుంటారు. కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు అదే, ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను అని ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలో, ఆయనను అభిమానించే వాళ్ళంతా కూడా ఒక వర్గంగా ఏర్పడిపోయారు అని అంటే మీరు చూడండి. అంటే ఎందుకు విషయం చెప్తున్నాను అని అంటే ఈ 18వ అధ్యాయంలో ముఖ్యంగా చూడండి, 18వ అధ్యాయానికి వచ్చేసరికి కంప్లీట్ ముగించేస్తాను. 18వ అధ్యాయంలో మనం చదువుకున్న విషయాలను ఒకసారి చూస్తుంటే రెండో ప్రయాణం పూర్తయిపోయింది. ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే సుమారు 50 నుంచి 52, 53 వరకు ఈ ప్రయాణం అంతా కూడా జరిగింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? అంత్యోక నుంచి స్టార్ట్ అయ్యారు. మళ్ళీ తిరిగి పౌలు గారు అంత్యోకకి రావడంతో రెండో ప్రయాణం పూర్తయిపోయింది. ముందు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పౌలు గారు ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మొదటగా యాక్చువల్గా ఆయన బయలుదేరుతున్నప్పుడు గలతీ ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ ఆల్రెడీ ముందుగా మొదటి ప్రయాణంలో స్థాపించిన సంఘాలను బలపరచాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. ఆ లుస్త్రకి వెళ్ళాడు. లుస్త్రలో తిమోతిని కలుపుకున్నాడు. అక్కడి నుంచి ఆ పృగియా గలతీయ ప్రాంతాల గుండా వెళ్దాం, ఆసియాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఆయన ఆటంకపరచబడతాడు కదా, ఆసియా వైపు వెళ్ళకుండా ఆటంకపరిచాడు. ఆ గలతీయ పృగియా ప్రాంతాల గుండా వచ్చి అక్కడి నుంచి ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా ఆటంకపరిచాడు. మొత్తానికైతే ఫస్ట్గా ఫిలిప్పికి వచ్చాడు, మాసిదోనియాలో. ఫిలిప్పికి వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. రెండో ప్రయాణంలో మొదటగా ఆయన వాక్యం చెప్పి సంఘాన్ని స్థాపించింది ఎక్కడంటే ఫిలిప్పి. ఫిలిప్పి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే తెస్సలోనికకు వచ్చాడు. తెస్సలోనిక నుంచి ఎక్కడికి వచ్చాడు? బెరేకి వచ్చాడు. బెరే నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్ నుంచి ఎక్కడికి వచ్చాడు? కొరింథీకి వచ్చాడు. కొరింథీ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కెంక్రేకి వెళ్ళాడు. కెంక్రే నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎఫెసుకి వచ్చాడు. ఎఫెసు నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములో దిగాడు. యెరూషలేములో దిగి ఎక్కడికి వచ్చాడు? అంత్యోకయకి వచ్చాడు. దీంతో రెండో ప్రయాణం ఏమైపోయింది? పౌలు గారిది పూర్తయిపోయింది. సుమారుగా ఎంత దూరం ప్రయాణం చేశాడు అంటే 5,000 కిలోమీటర్లు. 5,000 కిలోమీటర్లు. ఇందులో కాలినడకన సుమారుగా ఒక 3,000 వరకు ఉంటే 2,000 కిలోమీటర్ల వరకు సముద్రంలో చేసినటువంటి ప్రయాణాలు కనబడుతుంటాయి. 3 సంవత్సరాలలో సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఆయన 5,000 కిలోమీటర్లను ఆయన తిరిగి సువార్త చెప్పి
అనేక సంఘాలను ఏర్పాటు చేసి, అనేక మందిని బలపరిచి, అనేకమైన బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు అన్నీ భరించి ఆయన రెండో ప్రయాణాన్ని ఆయన పూర్తి చేశాడు. ఇది 18 వరకు ఉన్నటువంటి విషయాలు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మీ పిల్లలకు ఒకనాడు పౌలు గారు ప్రయాణాల ద్వారా 18వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులను మీ పిల్లల ముందు పెట్టాను. విని, ఆలోచించి, అర్థం చేసుకొని మా జీవితాలను కూడా తండ్రి మీ సువార్తలో, మీ పనిలో వాడబడినట్లు, చివరి వరకు మీ కొరకు పరిచర్యలో నమ్మకంగా జీవించినట్లు కృప చూపించండి. సంఘాన్ని వృద్ధి చెందించండి. సాయంకాలం జరిగేటువంటి రెండవ రోజు సభను మీకు మహిమకరంగా ముగించండి. క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.